వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం, జిఎస్టీకి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే కన్సిడరేషన్ లేకుండా ఉన్నా సరే వాటిని సప్లై లాగా ట్రీట్ చేస్తాము. అవి ఏ ట్రాన్సాక్షన్స్ అని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో సో ఇంకా డీటెయిల్గా ఈరోజు క్లాస్లో చూద్దాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. సో టాపిక్లోకి వస్తే, అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అదే మన ఇన్స్టిట్యూట్ మెటీరియలే మన ఐసీఐ వెబ్సైట్లో ఉంటుంది. ఇదిగో సింబల్ కూడా చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్సైట్లో మనకి దొరుకుతుందనమాట. సో మనం సప్లై చాప్టర్ లివ్ అండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్కెడ్యూల్ 1లో మనకి ఏదొచ్చిందంటే ఏమొచ్చింది అంటే, ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ఉంటాయో అవి కన్సిడరేషన్ లేకపోతే జిఎస్టీ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ చేస్తామని మాట్లాడుకుంటున్నాం. జనరల్గా అయితే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే కన్సిడరేషన్ లేకపోతే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. జిఎస్టీలో ఇంక్లూడ్ చేయరు, సప్లైలో ఇంక్లూడ్ చేయరు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి, మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తాను నేను, దాని మీద నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలని చెప్పి మనకి జిఎస్టీ అథారిటీ, జిఎస్టీ కౌన్సిల్ మనకి డిసైడ్ చేశారు. స్కెడ్యూల్ 1 ప్రిపేర్ చేశారనమాట. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్పారు, 4 టైప్స్లో ట్రాన్సాక్షన్స్ చెప్పారు. నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే ఈ ట్రాన్సాక్షన్స్ నీ బిజినెస్లో జరిగినాయి. సో నువ్వేం చెప్తున్నావు, నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, మీరే చెప్పారు కదా కన్సిడరేషన్ రాకపోతే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, నేను పే చేయను అని అన్నారు. పే చేయాల్సిన అవసరం లేదు అన్నారు. సో నేను పే చేయనని ఆ సప్లయర్ అంటున్నాడు. సో గవర్నమెంట్, సో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా, కన్సిడరేషన్ లేకపోతే నేనే ట్యాక్స్ పే చేయొద్దన్నానని చెప్పి గవర్నమెంట్ ఏమనుకుంది, సరే నేను ఒక స్కెడ్యూల్ 1 ప్రిపేర్ చేస్తాను, ఈ స్కెడ్యూల్ 1లో నేను చెప్తాను కన్సిడరేషన్ లేకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి నేను కొన్ని యాక్టివిటీస్ చెప్తాను. ఆ యాక్టివిటీస్ నువ్వు కన్సిడరేషన్ లేకపోయినా సరే నీ బిజినెస్లో జరిగినాయి అంటే నువ్వు ట్యాక్స్ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ అవుతావు, నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్పిందనమాట. సో స్కెడ్యూల్ 1లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కన్సిడరేషన్ లేకుండా అనేది ఈరోజు ఇంకా డీటెయిల్గా చూద్దాం. లాస్ట్ క్లాస్లోనే మనం చాలా డీటెయిల్గా చూసాం. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ డీటెయిల్గా మన ట్యాక్స్కి సంబంధించి డీటీ కావచ్చు, ఐడిటీ కావచ్చు, మొత్తం టాపిక్స్ అనేవి పెడతాను. డీటీ ఐడిటీ అయిపోతే కనుక మనం వేరే సబ్జెక్ట్స్ గురించి వెళ్దాం. ఇవే అయిపోవడానికి మనకి చాలా టైం పడుతుంది. డీటీ అవ్వచ్చు ఆర్ ఐడిటీ అవ్వచ్చు, ఈ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళే స్కోపే కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే డీటీ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కంప్లీట్గా పోర్షన్ అంతా అయిపోతే మనం వేరే అదర్ సబ్జెక్ట్స్ లా అవ్వచ్చు, ఎథిక్స్ అవ్వచ్చు, ఆడిటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎస్టీ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది కంప్లీట్ చేద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, ట్రాన్సాక్షన్స్ నాట్ ఇన్వాల్వింగ్ కన్సిడరేషన్ అనమాట. కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం సప్లై లాగా ట్రీట్ చేస్తాము. అవి ఏ ట్రాన్సాక్షన్స్? ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ అంటే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. మనం ఏం చెప్పాం, పర్మనెంట్గా బిజినెస్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసాం ఆర్ డిస్పోజ్ చేసేసాం. మన బిజినెస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ అసెట్స్ మనం డిస్పోజ్ చేసేసాం. అంటే ఏంటి, సేల్ చేసేసాం అనమాట. అండ్ దాని నుంచి మనకి ఏ కన్సిడరేషన్ రాలేదు. సో కన్సిడరేషన్ రాకపోయినా సేల్ జరిగింది. అండ్ ఈ అసెట్స్ మీద నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు. సో ఇవి నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు ఈ అసెట్స్, నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్పి చెప్పారనమాట. అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఆల్ కైండ్ ఆఫ్ డిస్పోజల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ మేడ్ బై అన్ ఎంటిటీ ఆన్ పర్మనెంట్ బేసిస్ even without consideration will be treated as supply provided input tax credit has been availed on such assets. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ అసెట్స్, ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్పోజల్ ఆర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, నువ్వు ఏ విధంగా అమ్మేసినా సరే, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసినా సరే పర్మనెంట్ బేసిస్ అంటే ఏంటి, ఇంకా అవి ఎప్పుడు మన అసెట్స్ ఆ బిజినెస్లోకి రావన్నమాట. సో పర్మనెంట్గా అమ్మేసావు, పర్మనెంట్గా డిస్పోజ్ చేసావు బిజినెస్ అసెట్స్, కన్సిడరేషన్ ఏమీ చార్జ్ చేయలేదు. ఎందుకంటే అది నువ్వు ఎందుకు అమ్మేసావు అంటే బిజినెస్ ఎప్పుడు డిజాల్వ్ అయిన టైంలోనే మనం బిజినెస్ అసెట్స్ అనేది అమ్మేస్తాం అనమాట. అంటే నీ బిజినెస్ అనేది కేమ్ టు ఎన్ ఎండ్. అండ్
మనం ఏదైతే లోన్స్ పే చేయాలో, డెట్స్ రీపే చేయాల్సిందో అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే అసెట్స్, మన దగ్గర ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ అనేవి సేల్ చేసేసి మనం ఏవైతే డెట్స్ పే చేయాలో ఉన్నాయో ఆ డెట్స్ పే చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు, నువ్వు ఆ అసెట్స్కి సంబంధించి ఇంతకుముందు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం పర్చేస్ చేసినప్పుడు నువ్వు ఏదైతే ట్యాక్స్ పే చేసావో ఆ ట్యాక్స్ నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లాగా అవైల్ చేసుకున్నావు, ఐటీసీ అవైల్ చేసుకున్నావు. వేరే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నీ గతంలో ఏ అసెట్కి సంబంధించి ఐటీసీ అవైల్ చేసుకున్నావు. సో నువ్వు ఐటీసీ అవైల్ చేసుకున్నావు అండ్ కన్సిడరేషన్ లేకుండా నేను అమ్మేశాను, ట్రాన్స్ఫర్ చేసేసాను, నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నేను అప్పులన్నీ తీర్చేశాను, బాకీలన్నీ తీర్చేశానంటే కుదరదు. సో నీకేంటి, నువ్వు అన్ని రకాల బెనిఫిట్ పొందావు, అమ్మేసి అప్పులన్నీ తీర్చుకున్నావు, దానికి సంబంధించి ఐటీసీ కూడా అవైల్ చేసుకున్నావు. ఇంకా గవర్నమెంట్కి ఏమి ఉపయోగం ఉంది? ట్యాక్స్ నువ్వు పే చేసావా? ఎక్కడ పే చేసావు? ఒకసారి పర్చేస్ చేసినప్పుడు పే చేసావు అండ్ వేరే వస్తువులు ఏవో అమ్ముతున్నావు, ట్యాక్స్ పే చేయాల్సి వచ్చి ఐటీసీ అవైల్ చేసుకున్నావు. సో గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ ఉందని చెప్పి వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారు, సో నీకు కన్సిడరేషన్ లేదు, నువ్వు అప్పుల పాలయ్యావు, నీ అప్పులన్నీ తీర్చుకున్నావు, నీ కన్సిడరేషన్ లేదు. కానీ ఏంటి, నువ్వు ఇంతకుముందు నాకు పే చేయాల్సిన ట్యాక్స్ పే చేసి మళ్ళీ ఐటీసీ అవైల్ చేసుకున్నావు. సో నువ్వు నాకు ఇప్పుడు ఏదైతే వాల్యూ నీకు సేల్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిందో ఆ వాల్యూ మీద నేను ఇంత పర్సెంటేజ్ రేట్ చెప్తాను, ఆ పర్సంటేజ్ ఎంతైతే చెప్తానో ఆ పర్సంటేజ్ మీద నువ్వు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందని జిఎస్టీ అథారిటీస్ మనకి చెప్తాయి అన్నమాట. సో అదనమాట. సో అప్పుడేంటి, కన్సిడరేషన్ లేకపోయినా సరే, కన్సిడరేషన్ రాకపోయినా సరే, నువ్వు ఏదైతే అసెట్స్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసావు, నీకు ఏ కన్సిడరేషన్ రాలేదు, సో అప్పుడేంటి అయినా సరే ఈ ట్రాన్సాక్షన్స్ మీద నువ్వు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు ట్యాక్సబుల్. సో అదనమాట. ఆల్ కైండ్ ఆఫ్ డిస్పోజల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ made by an entity on permanent basis even without consideration will be treated as supply provided input tax credit has been availed on such assets. సరే, ఇంకో ఆప్షన్ చూద్దాం. సో ఈ అసెట్స్ కొనేటప్పుడు మనం ట్యాక్స్ పే చేసాం అండ్ దానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం గతంలో ఐటీసీ అవైల్ చేసుకోలేదు, ట్యాక్స్ ఒకసారి పే చేసేసాం. పర్చేస్ చేసినప్పుడు మనం ఏదైతే ట్యాక్స్ పే చేయాలో, జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఏవైతే సంబంధించి ట్యాక్స్ పే చేయాలో అవన్నీ పర్చేస్ చేసినప్పుడే పే చేసేస్తాం. అండ్ మనం బిజినెస్ అనేది జనరల్గానే రన్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే మనం బిజినెస్ అనేది క్లోజ్ చేస్తున్నామో అప్పుడు మనం పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసాం, అప్పులన్నీ తీర్చేస్తాం. సో ఇక్కడ నువ్వు ఎక్కడా కూడా ఈ ఎసెట్కి సంబంధించి లైఫ్ టైంలో బిజినెస్లో ఉన్నంత కాలం నువ్వు ఎక్కడా కూడా ఈ ఎసెట్కి సంబంధించి ఐటీసీ అవైల్ చేసుకోలేదు. సో అప్పుడు నీకు ఎలాగో కన్సిడరేషన్ రాలేదు అండ్ నువ్వు ఐటీసీ కూడా అవైల్ చేసుకోలేదు. సో నా ట్యాక్స్ నాకు పే చేసేసావు అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. సో అప్పుడేంటి, నార్మల్ ట్రాన్సాక్షన్స్ లాగే ట్రీట్ చేస్తారు. షెడ్యూల్ 1లో ఉన్న ట్రాన్సాక్షన్ లాగా కాకుండా నార్మల్ ట్రాన్సాక్షన్ లాగే ట్రీట్ చేసి దాన్ని ట్రాన్సాక్షన్స్ నాట్ ఇన్వాల్వింగ్ కన్సిడరేషన్ లాగా ట్రీట్ చేసి నీకు ట్రాన్సాక్షన్ రాలేదు, నువ్వు జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వవు, సప్లైలో ఇంక్లూడ్ అవ్వవు, నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదు నీకు, ఎందుకంటే నీకు ఏ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ రాలేదు కదా అని గవర్నమెంట్ చెప్తుంది. అలా కాకుండా నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు, ఎప్పుడో పర్చేజ్ చేసినప్పుడు ఉన్న ట్యాక్స్ ఎప్పుడో సేల్ జరిగినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు. అండ్ ఇప్పుడు వచ్చేసి బిజినెస్ క్లోజ్ చేశాను, అప్పులు పాలయ్యాని చెప్పి బిజినెస్లో ఉన్న అసెట్స్ అన్ని అమ్మేసుకొని నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నేను ట్యాక్స్ పే చేయలేనంటే కుదరదు. సో నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు సేల్ వాల్యూ ఉందో, ఏదైతే డిస్పోజ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూకి నువ్వు డిస్పోజ్ చేసావు అసెట్స్, బిజినెస్ అసెట్స్, ఆ వాల్యూ మీద నువ్వు జిఎస్టీ పే చేయాలి, నేను ట్యాక్స్లు ఇవే చేస్తానని చెప్తుంది. సో అప్పుడు కన్సిడరేషన్ లేకపోయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలన్నమాట పర్మనెంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు. సో అదనమాట. ఎగ్జాంపుల్ ఒకటే చూద్దాం, ఇది చూద్దాం. మిస్టర్ శంకర్ ప్రైవేట్ లిమిటెడ్ బీయింగ్ ఏ ట్రేడర్ ఇన్ క్లాత్స్ permanently transfer 50% of its stock to a society free of cost. In this case, transfer of business stock would amount to supply if a company had availed input tax credit on purchase of cloths. సో ఇక్కడ ఏం జరిగిందంటే, శంకర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేసిందంటే, తను ఏం బిజినెస్ చేస్తుందంటే క్లాత్స్కి సంబంధించి, గార్మెంట్ సంబంధించి బిజినెస్ చేస్తుంది. అండ్ 50% ఏదైతే స్టాక్ ఉందో అది ఫ్రీగా ప్రొవైడ్ చేసిందనమాట. కొన్ని సొసైటీస్ ఉంటాయి కదా, అంటే అనాథాశ్రమం అవ్వచ్చు, వృద్ధాశ్రమం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆర్ ఎనీ సొసైటీస్ అవ్వచ్చు, ఫ్రీగా తన దగ్గర ఉన్న 50% ఆఫ్ స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసేసింది అనమాట పర్మనెంట్గా.
సో ఒకసారి అనాథాశ్రమంకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ మన క్లాత్స్ నేను ఫ్రీగా ఇచ్చానని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు, తీసుకోరు కదా. సో దానంగా ఇచ్చారు, ధర్మంగా ఇచ్చారు. 50% ఆఫ్ స్టాక్, బిజినెస్కి సంబంధించి 50% స్టాక్ ఫ్రీగా ఇచ్చేసారు. అండ్ ఏం చెప్తున్నారు, నాకే కన్సిడరేషన్ జరగలేదు ఈ ట్రాన్సాక్షన్లో, నేను ట్యాక్స్ పే చేయనని చెప్తున్నారు. అప్పుడేంటి, సో సరే ఏంటి ఫ్రీగా ఇచ్చావు కదా అనాథాశ్రమంకి, సరే ఓకే నేను కన్సిడర్ చేస్తున్నాను. సరే దీనికి సంబంధించి దీనికి పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ పే చేస్తావో ఆ ట్యాక్స్ అనేది నువ్వు ఎప్పుడైనా ఐటీసీ అవైల్ చేసుకున్నావా లేదా అని మన ట్యాక్స్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ అథారిటీస్ చూస్తాయి అనమాట. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడైనా సరే నువ్వు అవైల్ చేసుకున్నావు, నీ గతంలో ఈ క్లాత్స్ కొన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ పే చేసావో ఆ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సేల్ జరిగేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు అనమాట. ఆ క్లాత్కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు. సో అప్పుడేంటి, నువ్వు గతంలో ఈ పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు నువ్వు పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ నువ్వు ఐటీసీ అవైల్ చేసుకున్నావు పాస్ట్లో. సో నువ్వు ఈవెందో ఇప్పుడు నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి నువ్వు అనాథాశ్రమంకి పంపించినా ఆర్ ఎనీ సొసైటీకి పంపించినా సరే నీ కన్సిడరేషన్ రాలేదని చెప్పినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలి, ఐటీసీ తీసుకున్నావు కాబట్టి అని చెప్పి చెప్తుందనమాట. సో అప్పుడు ఏం చేయాలి, కన్సిడరేషన్ లేకపోయినా, కన్సిడరేషన్ ఏది ఛార్జ్ చేయకపోయినా సరే తన ట్రాన్సాక్షన్ మీద ఫ్రీగా దానంగా ధర్మంగా చేసినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలి. సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, సప్లై ఆఫ్ జిఎస్టీలో ఇంక్లూడ్ అవుతుంది, అండ్ ట్యాక్స్ లివీ చేస్తారు, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, ట్యాక్సబిలిటీ అరైజ్ అవుతుంది. సో అదనమాట ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మిస్టర్ రహీం పర్చేస్డ్ ఏ కార్ ఫర్ అ బిజినెస్ యూజర్ and after 2 years transferred a car for personal consumptions to use at home. Will the transaction be a supply in terms of GST Act? సో ఇక్కడ ఏం చెప్పారు, నోట్ ఒకటి ఇచ్చారు, ఐటీసీ నాట్ అవైల్ బై మిస్టర్ రహీం. సో ఇక్కడ ఏంటి, మిస్టర్ రహీం ఒక కార్ కొన్నాడు అండ్ కొన్ని రోజులు యూజ్ చేశాడు. యూజ్ చేసిన తర్వాత ఏంటి, వేరే అదర్ పర్సన్కి పర్సనల్గా యూజ్ చేసుకొని ఇంట్లో తన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు. సో ఇతనికి 2 కార్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ మిస్టర్ రహీంకి 2 కార్స్ ఉన్నాయి. సో కొన్నప్పుడు ట్యాక్స్ పే చేసేసాడు. అండ్ ఇక్కడ ఏంటి, ఐటీసీ నాట్ అవైల్డ్ అన్నాడు. సో ఏంటి, పాస్ట్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ కార్కి సంబంధించి ట్యాక్స్ పే చేశాడు కదా, ఎక్కడా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోలేదన్నమాట. అంటే ఏంటి, ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ని పే చేయాల్సిన ట్యాక్స్లోంచి సెట్ ఆఫ్ చేసుకోలేదంట ఎక్కడా కూడా. అండ్ ఎవరో పర్సన్కి, సమ్ అదర్ పర్సన్కి తన కార్ని ఇచ్చేసాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు యూజ్ చేసుకొని ఇంట్లో ఉన్న పర్సనల్ పర్పస్కి, నీ హోమ్లో ఉన్న పర్సనల్ కన్సంప్షన్కి యూజ్ చేసుకొని తన రిలేటివ్కో ఫ్రెండ్కో ఇచ్చేసాడు. అండ్ అక్కడ ఏం జరిగింది, ట్రాన్సాక్షనా కాదా, సప్లై ఇన్వాల్వ్ అయిందా అంటే అది ట్రాన్సాక్షనే. కానీ ఏంటి, ఇక్కడ ఎక్కడా కూడా కన్సిడరేషన్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఫ్రీగా ఇచ్చేస్తాడు. అండ్ నువ్వు ఎక్కడా కూడా ట్యాక్స్ ఒకసారి పే చేసిన తర్వాత అదే ట్యాక్స్ని ఎక్కడా కూడా ఐటీసీ అవైల్ చేసుకోలేదు. సో ఇక్కడ ఏంటి, ఐటీసీ నాట్ అవైల్డ్ బై మిస్టర్ రహీం. సో నువ్వు ఎక్కడా కూడా ఐటీసీ అవైల్ చేసుకోలేదు, గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ పే చేయాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది పర్చేస్ చేసినప్పుడే చేసేసావు. సో ఇక్కడ నువ్వు ఫ్రీగా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకో, నువ్వు దీని మీద అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్ ట్రాన్సాక్షన్లానే ట్రీట్ చేస్తాను నేను, స్కెడ్యూల్ 1లో ఉన్న ట్రాన్సాక్షన్ లాగా నేను ట్రీట్ చేయను. ఎందుకంటే నువ్వు ఐటీసీ అవైల్ చేసుకోలేదని చెప్పి మన ట్యాక్స్ అథారిటీస్ క్లియర్ కట్గా చెప్పేస్తుంది. ఎందుకంటే అక్కడ ఐటీసీ అవైల్ చేసుకోలేదు రహీం అని చెప్పారు. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి, నో, బికాస్ సప్లైస్ నాట్ మేడ్ బై అన్ ఇండివిజువల్, బై ద ఇండివిజువల్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటి, బిజినెస్కి సంబంధించి ఆర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్, ఏ సప్లై జరిగినట్టు కాదు. అండ్ ఫర్దర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ నాట్ బి అడ్మిసబుల్ ఆన్ సచ్ కార్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ అక్విజిషన్ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై అండర్ జిఎస్టీ యాజ్ పర్ స్కెడ్యూల్ 1. సో ఐటీసీ అవైల్ చేసుకోలేదని చెప్పారు కదా, సో ఇది స్కెడ్యూల్ 1కి రిలేటెడ్ అయిన టాపికే కాదు. అండ్ ఎక్కడా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈ కార్కి సంబంధించి అవైల్ చేసుకోలేదు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ అనేది బిజినెస్కి సంబంధించి కాదు, ఆర్ బిజినెస్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసము కాదు, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసము కాదు. సో ఇది సప్లైలానే ట్రీట్ చేయము, అండ్ దీని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కన్సిడరేషన్ రాలేదని చెప్పావు కదా, సో నేను కన్సిడర్ చేస్తున్నాను. నువ్వు ఎవరికైనా ఇవ్వని, రిలేటివ్కి ఇవ్వని, ఫ్రెండ్కి ఇవ్వని,
ఫ్రీగా ఇచ్చేస్తావు, కన్సిడరేషన్ రాలేదు అండ్ ఐటీసీ కూడా అవైల్ చేసుకోలేదు, సో నువ్వు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదనమాట. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీరు రిఫర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమి ఉన్నాయని చూద్దాం. సో ఇక్కడ మనకి సెక్షన్ అనేది మళ్ళీ డిఫరెన్స్ చేస్తూ చెప్తున్నారు అనమాట. చూడండి, సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి వర్సెస్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. సో మనకేంటి, సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఏంటి అంటే సర్వీస్ గురించి, అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి మనం లాస్ట్ క్లాస్లో బిఫోర్ క్లాస్లోనూ డిస్కస్ చేసాం అనమాట. సర్వీసెస్ అనేవి కన్సిడరేషన్తోనే ఉండాలి అని చెప్పి డిస్కస్ చేసాము. అది క్లాస్ బిలో, క్లాస్ 1 సబ్ క్లాస్ బిలో డిస్కస్ చేసాము. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కన్సిడరేషన్తో ఉండాలి అని డిస్కస్ చేసాము. అండ్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017, దీంట్లో ఏం చెప్తున్నాము చెప్పండి. దీంట్లో ఏం చెప్తున్నాము అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్ అని చెప్తున్నాము. అర్థమైందా? క్లాస్ సిలో వితౌట్ కన్సిడరేషన్ అని చెప్తున్నాం. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ వితౌట్ కన్సిడరేషన్, ఇక్కడ ఏంటి రిలేటెడ్ పార్టీస్ అని ఇన్వాల్వ్ అయిందనమాట. సో చూడండి, సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. ఇక్కడ నేచర్ ఆఫ్ సర్వీస్ ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ వేరే అదర్ కంట్రీలోంచి, వేరే అదర్ పర్సన్ నుంచి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో ఆ ప్రొవైడర్ ఇండియాలో ఉన్న సర్వీస్ రిసీవర్కి సప్లయర్ రిసీవర్ ఆఫ్ సప్లైకి మన సర్వీసెస్ అనేవి ఇంపోర్ట్ అవుతున్నాయి. అండ్ కన్సిడరేషన్ అనేది నెసరీలీ రిక్వైర్డ్, ఎందుకంటే అది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి అనమాట. కన్సిడరేషన్ ఉండాలి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కన్సిడరేషన్ ఉండాలి అని చెప్తున్నారు. అలా కాకుండా నేను స్కెడ్యూల్ 1లో ఉన్నాను, నా కన్సిడరేషన్ లేదు, నేను రిలేటివ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను సర్వీసెస్, అదే సర్వీసెస్ స్కెడ్యూల్ 1లో ఉండి నేను రిసీవ్ చేసుకున్నాను, అప్పుడేంటి కన్సిడరేషన్ లేదని చెప్తున్నావు, నేను ట్యాక్స్ పే చేయనని చెప్తున్నావు. సో నీ కన్సిడరేషన్ లేదని చెప్పినా సరే నువ్వు ఫారిన్ నుంచి సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నావు, నువ్వు ట్యాక్స్ పే చేయాలి, నువ్వు స్కెడ్యూల్ 1లో యాడ్ చేస్తాను నేను చెప్పి నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు అనమాట. సో స్కెడ్యూల్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట, నెసరీలీ రిక్వైర్డ్. బిజినెస్ టెస్ట్ అనేది అవసరం లేదు, నెసరీలీ నాట్ రిక్వైర్డ్. అంటే ఏంటి, స్కెడ్యూల్ 1లో ఉందా లేదా అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కన్సిడరేషన్ తీసుకున్నాం కదా. కన్సిడరేషన్ లేకపోతే మనం కనుక ఈ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ లేదని చెప్తున్నారు కాబట్టి అసలు ఇవి ఏ స్కెడ్యూల్ 1లో ఉన్నా లేదా అని చూసుకోవాలన్నమాట. సో స్కెడ్యూల్ 1లో ఉంది, నువ్వు కన్సిడరేషన్ లేకపోయినా ట్యాక్స్ పే చేయాలి. సో మామూలుగా అయితే కన్సిడరేషన్ రాలేదు నా ట్రాన్సాక్షన్కి అని చెప్పినప్పుడు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏంటి, కన్సిడరేషన్ రాలేదని చెప్తున్నావు, సరే నేను చూస్తాను, స్కెడ్యూల్ 1లో నువ్వు ఉన్నావా, నువ్వు పే చేయాలి, లేకపోతే నేను వదిలేస్తాను, నేను స్కెడ్యూల్ 1లో లేవు, నువ్వు కన్సిడరేషన్ కూడా తీసుకోలేదు, సప్లైలో యాడ్ చేయనని చెప్పి. అదనమాట. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్, ఇక్కడ ఏం జరిగింది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసే జరిగింది అండ్ కన్సిడరేషన్ లేదు. అది రిలేటెడ్ పర్సన్ అవ్వచ్చు, వేరే అదర్ పర్సన్ అవ్వచ్చు, డిస్టింక్ట్ పర్సన్ అవ్వచ్చు, ఫారిన్లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్ అవ్వచ్చు, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, రిలేటెడ్ పర్సన్, డిస్టింక్ట్ పర్సన్, కానీ నువ్వు కన్సిడరేషన్ పే చేయలేదు, కానీ సర్వీసెస్ మాత్రం ఫారిన్ నుంచి ఇండియాకి రిసీవ్ చేసుకున్నావు అనమాట. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ట్యాక్సబుల్ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ హిస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు, రిలేటెడ్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఏ కన్సిడరేషన్ పే చేయకుండా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడేంటి, కన్సిడరేషన్ లేదని చెప్పిన వెంటనే మనం స్కెడ్యూల్ 1లో ఉందా లేదా అని చూసుకుంటాం. సో నువ్వు స్కెడ్యూల్ 1లో ఉన్నావు, కన్సిడరేషన్ నాట్ రిక్వైర్డ్. సో స్కెడ్యూల్ 1లో ఉంటే కన్సిడరేషన్ లేని వాళ్ళే ఉంటారు, కన్సిడరేషన్ లేకుండా ఆ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ రిసీవ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళే ఉంటారు స్కెడ్యూల్ 1లో. సో స్కెడ్యూల్ 1 చూసాం. అండ్ నెక్స్ట్ బిజినెస్ టెస్ట్ అనేది నెసరీలీ రిక్వైర్డ్. బిజినెస్ టెస్ట్ అంటే ఏంటి, స్కెడ్యూల్ 1లో ఉందా లేదా. సో స్కెడ్యూల్ 1లో ఉండే వాళ్ళు ఎవరు కూడా కన్సిడరేషన్ లేకుండానే ఉంటారు. ఏ రీజన్స్తో లేదు, నీకు ఏ రీజను, రిలేటెడ్ పర్సనా లేదా. సో 50,000 వాల్యూ
కంటే ఎక్కువ ఉందా, 50,000 లోపే ఉందా, ఇవన్నీ కూడా మన బిజినెస్ టెస్ట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. మనకి 4 టాపిక్స్ 5 టాపిక్స్ అనేవి స్కెడ్యూల్ 1లో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్సే. కానీ ఏ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి మనకి సప్లయర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో సర్వీసెస్ రిసీవర్ ఆఫ్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో కన్సిడరేషన్ రాలేదు, నేను పే చేయను. మామూలుగా అయితే మీరే చెప్పారు కదా, కన్సిడరేషన్ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ సప్లైలో ట్రీట్ చేయము, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదని. సో నా ట్రాన్సాక్షన్స్లో సప్లై లేదు, కన్సిడరేషను లేదు, నేను ట్యాక్స్ పే చేయనంటే కుదరదు. సో కన్సిడరేషన్ లేదని చెప్తున్నావు కదా, నేను స్కెడ్యూల్ 1 చూస్తాను. సో నువ్వు స్కెడ్యూల్ 1లో ఉన్నావు అనుకో, కన్సిడరేషన్ లేకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలని చెప్పి ట్యాక్స్ అథారిటీస్ చెక్ చేసి చెప్తారనమాట. సో నువ్వు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసుకున్నావు, స్కెడ్యూల్ 1లో చెప్పారు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసుకున్నప్పుడు అది రిలేటెడ్ పర్సన్ అవని డిస్టింక్ట్ పర్సన్ అవని నువ్వు కన్సిడరేషన్ లేదని చెప్తున్నావు, కానీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అయితే చేసావు కదా, నువ్వు స్కెడ్యూల్ 1లో ఉన్నావు, నీ కన్సిడరేషన్ రాకపోయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్పి మనకి ట్యాక్స్ అథారిటీ డిఫైన్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటి, సబ్ క్లాస్ బికి సబ్ క్లాస్ సికి డిఫరెన్స్ చెప్తున్నారనమాట. సబ్ క్లాస్ బి ఏంటి, కంప్లీట్గా కన్సిడరేషన్ పే చేయాల్సిందే, ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఒకవేళ కన్సిడరేషన్ ఏమీ పే చేయలేదని నువ్వు చెప్పేటప్పుడు ఇది ఏ సెక్షన్లోకి వస్తుందంటే సబ్ క్లాస్ సిలోకి వస్తుంది అనమాట. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సిలోకి వస్తుంది. రెండు కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఒకటేమో విత్ కన్సిడరేషన్, ఒకటేమో వితౌట్ కన్సిడరేషన్. విత్ కన్సిడరేషన్ వచ్చినప్పుడు అప్పుడు స్కెడ్యూల్ 1 అనే టాపిక్కే రాదు, వితౌట్ కన్సిడరేషన్ అని వచ్చినప్పుడు మాత్రమే స్కెడ్యూల్ 1 అనే టాపిక్ వస్తుంది. అండ్ వితౌట్ కన్సిడరేషన్ అన్నప్పుడు మనకి బిజినెస్ టెస్ట్ అనేది మనకు కంపల్సరీ రిక్వైర్డ్. స్కెడ్యూల్ 1లో ఉన్నప్పుడు కన్సిడరేషన్ అనేది నాట్ రిక్వైర్డ్ అనమాట. సో అది అనమాట మన టాపిక్. ఏ టాపిక్ అంటే డిస్పోజల్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం ఏం మాట్లాడుకుంటాము అంటే సప్లై బిట్వీన్ రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇది కూడా స్కెడ్యూల్ 1 అండ్ ఈ ట్రాన్సాక్షన్స్లో కూడా కన్సిడరేషన్ అనేది ఉండదు. అండ్ కన్సిడరేషన్ లేకపోయినా సరే జిఎస్టీ పే చేయాలి ఈ ట్రాన్సాక్షన్స్. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ మనం చూసే మెటీరియల్ ఏదైతే ఉందో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియలే, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఐసీఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మనకు కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.